బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ పోర్టులో భారీగా పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. కాకినాడ కేంద్రంగా నడుస్తున్న బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలవుతుంది. 2 రోజులుగా కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దీంతో అక్రమ బియ్యం రవాణా వెలుగులోకి వచ్చింది. కాకినాడ పోర్టులో 5,300 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. 2 గోడౌన్లను సీజ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అశోక H1 గోడౌన్లో పీడీఎస్ బియ్యం పట్టుపడ్డాయి. అశోక గోడౌన్లో 2,800 మెట్రిక్ టన్నులు, H1 గోడౌన్లో 2,500 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను గుర్తించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేసిందన్నారు మంత్రి నాదెండ్ల. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నారని, ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలోనూ అక్రమ బియ్యం రవాణా బయటపడిందన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం తరలిస్తున్నారని తెలిపారు. పోర్ట్ ఏరియాలోని గోడౌన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. పోర్ట్ అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇక్కడ కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం. పీడీఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు, అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనిలో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. చాలా ఉంటాయి సెక్షన్స్, ఏ తొందరపడాలి. నేను నిన్న కూడా చెప్పాను, మీరు సరిగా వినపోతే ఎట్లా. 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది, దాంట్లో కేసెస్ ఉంటాయి. DSP గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురమ్మని. ఉదయం కూడా నేను చెప్పాను, సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది CIDకి హ్యాండ్ ఓవర్ చేస్తాం.
2 రోజులుగా కాకినాడలో అటు మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కాకినాడ పోర్టులో భారీగా పీడీఎస్ బియ్యాన్ని కూడా సీజ్ చేశారు. 2 గూడెంలు కూడా సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ రాజేష్, ఇప్పటికే చూసుకుంటే 2 గోడౌన్లు కూడా సీజ్ చేయమన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండనున్నాయి? రత్న, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన వార్నింగ్ అయితే ఇచ్చారు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాస్కో నీ అవినీతి సామ్రాజ్యపు కంచుకోటలు ఖచ్చితంగా బదలగొట్టి తీరుతాను, నీ దగ్గర జరుగుతున్న అవినీతి కూడా ప్రతి విషయాన్ని కూడా అడుగడుగునా పరిశీలించి నీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చాలా తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పర్యటన చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి ఎంత బియ్యం పీడీఎస్ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఈ గొడవల నుంచి ఎక్కడైతే వీటి స్టాక్ పాయింట్లు పెడుతున్నారనే విషయాలపై పూర్తిగా కూలంకుషంగా చర్చించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ముఖ్యంగా సివిల్ సప్లైస్ అధికారులతో పాటు నిన్న మధ్యాహ్నం దాకా కూడా సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఆ తర్వాత పీడీఎస్ డీలర్లు ఎవరైతే ఉంటారో రేషన్ డీలర్లు వాళ్ళతో కూడా పూర్తిగా అంటే ఎక్కడ బియ్యం స్టార్ట్ అవుతుంది, పోర్టుకి ఎలా వెళ్తుంది, పోర్ట్ నుంచి ఎక్కడికి దిగుమవుతున్నాయి అనే రకరకాల అంశాలపై నాదెండ్ల చాలా లోతుగా పరిశీలన జరిపారు, దర్యాప్తు జరిపారు. ఈ నేపథ్యంలోనే నిన్న పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ సిద్ధంగా ఉన్న అశోక పోర్ట్ నుంచి బయలుదేరుతున్న సిద్ధంగా ఉన్న సుమారుగా 5,000 మెట్రిక్ టన్నుల రైస్ ని అక్కడ గుర్తించారు. వెంటనే దాన్ని గుర్తించి అక్కడ దాని వెంటనే సీజ్ చేశారు. అలాగే నిన్ననే పోర్టులో మరో 2,000 టన్నుల మొత్తం చూసుకుంటే నిన్న ఒక్కరోజే 7,600 టన్నుల మెట్రిక్ రైస్ల బియ్యాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు అయితే సీజ్ చేశారు. దాంతో పాటు ఈ రోజు కూడా సుమారుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో దూరంపూడి చంద్రశేఖర్కి సంబంధించిన గోడౌన్లు కావచ్చు, ఆయన అనుచరుల గోడౌన్లు కావచ్చు, మొత్తం సుమారుగా 10 గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు. వీటిలో కూడా 6 గోడౌన్లో అక్రమాలు ఉన్నట్టు గుర్తించి అక్కడ 6 గోడౌన్లకు సంబంధించిన రిజిస్టర్లు చూస్తే కనుక సరైన రిజిస్టర్లు మెయింటైన్ చేయలేకపోవడం, ఎంత ఉంది మనకి బయట ఎంత నుంచి పంపించాలి అంటే స్టాక్ వాల్యూ లేకపోవడం, స్టాక్ రిజిస్టర్ లేకపోవడం, ఇవన్నీ గుర్తించిన నాదెండ్ల మనోహర్ ఖచ్చితంగా మాత్రం 6 గోడౌన్ల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ శాఖ అధికారులు కావచ్చు, తూనికలు కొలతల శాఖ అధికారులు కావచ్చు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సుమారుగా 10 గోడౌన్లు తనిఖీలు చేస్తే 6 గోడౌన్లు అక్రమ పీడీఎస్ బియ్యం అయితే బయటపడింది. దాంతోపాటు ఇక్కడి నుంచి పోర్టుకి వెళ్ళిన తర్వాత పోర్ట్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. పోర్ట్ నుంచి ఏ దేశాలకు వెళ్తుంది అంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా సమస్య వస్తే కనుక ముందుగానే భారతదేశం మన కాకినాడ పోర్ట్ నుంచి చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలకు పోర్టుల ద్వారా తరలించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ గొడవలు పెట్టుకున్నారు. అక్కడ గొడవల్లో కూడా ఈయన దాచుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టమైన సూచన చేశారు. ఖచ్చితంగా పీడీఎస్ బియ్యం ఇది పేదల బియ్యం, పేదలు చెందాల్సిన బియ్యం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఆయా దేశాల్లో కూడా మన అంబాసిడర్ ఉంటారు, వాళ్ళతో మనకు తెలుస్తాం. అక్కడ ఉన్న రైసు ఒకవేళ మన రైస్ అయితే కనుక ఖచ్చితంగా వెనక్కి తెప్పించే ప్రయత్నం చేస్తాం, పేదల బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే ఇక్కడి నుంచి అధికారులు కావచ్చు, రైస్ మిల్లర్లు కావచ్చు, ఇతరత్ర అధికారులు ఇతర నేతలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వీళ్ళిద్దరి మీద కూడా మొత్తం 10 గోడౌన్లు 6 గోడౌన్లకు సంబంధించిన అంటే చంద్ర గోడౌన్స్ అంటే దూరంపూడి చంద్రశేఖర్కి సంబంధించిన గోడౌన్స్ కావచ్చు, ఇంకా రకరకాల పేర్లతో 6 గోడౌన్లలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మాత్రం కొన్ని చోట్లయితే తూనికలు సంబంధించి 50 కేజీల ప్యాకెట్ ఉంటే దాంట్లో కేజీన్నర బియ్యం తగ్గి 48 కేజీలన్నర మాత్రమే ఉండటం. అలాగే పంచదార ప్యాకెట్కి వచ్చి కేజీ ప్యాకెట్ ఉంటే దాంట్లో 930 గ్రాములు మాత్రమే ఉండటం. ఆయిల్ ప్యాకెట్కి వచ్చి 940 గ్రాములు మాత్రమే ఉండటం. ఇలా తూనికల్లో భారీగా తేడాలు రావడంతో సంబంధిత కాంట్రాక్టర్ పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నాదెండ్ల స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. రకరకాలుగా అంటే తూనికల కొలతలు కావచ్చు, ఒకవేళ క్వాలిటీ కావచ్చు, ఒకవేళ అంటే పీడీఎస్ బియ్యాన్ని ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో పీడీఎస్ బియ్యంలో పేదలకు ఇచ్చే పంచే బియ్యంలో మైగ్రేన్స్ కలుపుతారు, వాటిని అంటే మినరల్స్ కలుపుతారు. అవి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ బియ్యం ప్యాకెట్ కానీ ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా మాత్రం అది ఆంధ్రప్రదేశ్ చెందిన పీడీఎస్ బియ్యమే. ఆ రకంగా కూడా ఒకవేళ దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి ఆ రైస్ ని మళ్ళీ గ్రైండ్ చేసి కనుక మళ్ళీ మిల్లర్లో ఆడిచ్చి పంపించి చెప్పలేం. కానీ ఖచ్చితంగా అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే రేషన్ బియ్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఆ బస్తాలు మార్చి ప్యాకెట్లు అంటే ప్యాకెట్ కవర్ మారుతుంది తప్ప లోపల రైస్ అట్లాగే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మన ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రైస్ అయితే చూసుకుంటే దాంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి. సో ఆ మినరల్స్ కనుక అంటే ప్రతి 50 కేజీల బస్తాకి ఒక అర్ధ కేజీ 750 గ్రాములు మినరల్స్ కలుపుతారు. సో అవి కనుక ఇందులో కనపడ్డా కానీ ఖచ్చితంగా ఆ బియ్యం మాత్రం ఆ ప్యాకెట్ రైస్ ప్యాకెట్ ఖచ్చితంగా ఏపీకి చెందిన ఉంటుంది, అది పీడీఎస్ బియ్యమే. దీని ద్వారా కూడా ఆ రేషన్ బియ్యాన్ని మన బియ్యం కాదా అని పసిగట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచిగా నిన్నటి నుంచి చేపట్టిన పోర్టులో కావచ్చు అదే బియ్యాన్ని పోర్టులో 7,600 టన్నుల బియ్యాన్ని మన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. అలాగే అది మాత్రం ఎక్స్పోర్ట్ సిద్ధంగా ఉన్న బియ్యం గుర్తించారు. అయితే ఈ రోజు మాత్రం గోడౌన్లో కూడా
తనిఖీలు చేస్తే గొడవల్లో మాత్రం లెక్కలకు అందని ఆ రికార్డులకు అందులో ఉన్న కంటే ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా గమనించారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు అంటే నిన్న 7,600 టన్నులు, ఇవాళ 5,300, మొత్తం మీద 13,900 మెట్రిక్ టన్నుల రైస్ ని అధికారులు అయితే మాత్రం సీజ్ చేశారు. అలాగే దాంతో పాటు ఇప్పటిదాకా ఉన్న ఈ గడిచిన 5 ఏళ్లుగా ఎంత ఎక్స్పోర్ట్ అయింది, పోర్ట్ నుంచి కూడా అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇంతకాలంగా ఎంత బియ్యం ఎక్స్పోర్ట్ అయింది, ఇక్కడ నుంచి వెళ్తే కనుక ఏ దేశాలకు వెళ్ళింది అని చెప్పి ఆ రకమైన ఆరా కూడా తెస్తున్నారు. పోర్ట్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, పౌర సరఫరా శాఖ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, అలాగే రైస్ మిల్లర్ల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, అసలు ఈ మొత్తం ఈ అక్రమంలో ఎవరి పాత్ర ఎంత ఉంది అనే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతారు. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటాం చెప్తున్నారు. అలాగే పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ అయిన తర్వాత ఈ కేసుని అవసరమైతే సిఐడి కూడా అప్పగించి ఆ తర్వాత వాళ్ళ ద్వారా కూడా అంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే సిఐడి ఉంటుంది, అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ ఉంది. ఈ రెండు కూడా అవసరమైతే ఆ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ నేర తీవ్రత పెరిగితే కనుక వాటిని కూడా ప్రయోగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. ఏది ఏమైనా పీడిఎస్ బియ్యం అక్రమాల్లో ఈ పోర్టు జరుగుతున్న కుంభకోణంలో ఎవరు ఉన్నా కానీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నాదేండ్ల ఇందాక చాలా ఘాటుగా హెచ్చరించిన పరిస్థితి మనం ప్రత్యేకించి చూసాం. రత్న రైట్ రాజేష్, అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. నాదెండ్ల మనోహర్ ద్వారంపూడి కుటుంబమే కాకినాడ పోర్టును కూడా కబ్జా చేస్తుందని కూడా తెలిపారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ద్వారంపూడి దీనికి సంబంధించి ఏదైనా సమాధానం ఇచ్చారా? ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా ద్వారంపూడి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో పండిన ప్రతి బస్తా బియ్యంలో 1 కేజీ బియ్యం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్తుందని చెప్పి జనసేన నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు చాలా స్పష్టమైన ఆరోపణలు అయితే చేశారు. గత ఎన్నికల్లో ఇంచుమించుగా ప్రతి రైతులు కూడా రైతాంగాన్ని ద్వారంపూడి కుటుంబం దోచుకుంటుంది, ప్రతి బస్తా బియ్యంలోనూ కూడా 2 కేజీల బియ్యాన్ని ఆ ద్వారంపూడి అక్రమంగా దోచుకున్నాడు. సో ఈ నేపథ్యంలో ఈ డబ్బుతో అక్రమంగా వచ్చిన వేల కోట్ల రూపాయలతో తను ఒక కోటను నియమించుకున్నాడు, పోర్టును స్వాధీనం చేసుకున్నాడు. అంటే గడిచిన 5 ఏళ్లలో తండ్రి కూడా చైర్మన్ చేయడం, అలాగే మొత్తం ఇతనేమో ఎమ్మెల్యేగా ఉండటం, పౌర సరఫరా శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పట్టించుకోకపోవడంతో మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ద్వారంపూడి తన చేతుల్లో పెట్టుకున్నాడు. పోర్టులో బియ్యం పోర్టును సైతం తన గుప్పట్లో పెట్టుకున్నాడు. అంటే ఆ పీడిఎస్ బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్కి చెందిన వాహనాల్లో కానీ వస్తే కనుక రాష్ట్రంలో ఏ మూలు వచ్చినా కానీ ఆ వాహనానికి తనిఖీలు ఉండవు, అది నేరుగా పోర్టుకు వెళ్ళిపోతుంది. పోర్టు నుంచి చైనా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇలా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు మొత్తం 5 ఏళ్లలో కూడా నేర సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించారని చెప్పి జనసేన నాయకులు ఆరోపించారు. వేల కోట్లు సంపాదించారని చెప్పి ఆరోపించారు. ఇంచుమించుగా ఇతర దేశాల్లో కూడా ఆ గోడౌన్లు కట్టి ఇక్కడ నుంచి బియ్యాన్ని అక్కడ తరలించి ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అటు నుంచి అటు తరలించే విధంగా అంత నేర సామ్రాజ్యాన్ని ఆ స్థాయిలో విస్తరించారని చెప్పి జనసేన నేతలు అయితే ఆరోపించారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నీ కోట బద్దలు కూడా తన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే హెచ్చరించారో అదే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మాత్రం నాదెండ్ల మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, చట్టపరంగా న్యాయపరంగా ఏ రకమైన నిబంధనలు ఉల్లంఘించినా కానీ ఖచ్చితంగా ఆ రకమైన చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించలేదు. ఒకవేళ అవినీతి ద్వారా సంపాదించిన అక్రమార్జన ఏమైనా ఉంటే కనుక అది కూడా తీసుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పి చాలా స్పష్టమైన హెచ్చరికలు అయితే నాదెండ్ల జారీ చేశారు. రత్న రైట్ రాజేష్, ఇప్పటికే చూసుకుంటే నాదెండ్ల మనోహర్ ఆయన వెళ్ళి ప్రతి ఎక్కడైతే పీడిఎస్ బియ్యం ఉన్నాయో అక్రమంగా తరలిస్తున్నారో వాటిని వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు సీజ్ చేసేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ వరకు వచ్చింది ఇష్యూ అనేది కూడా రేస్ చేస్తున్న పాయింట్. అయితే దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చంటారు? గడిచిన 5 ఏళ్లుగా కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చక్రం తిప్పారని చెప్పాలి. ఇంచుమించుగా అంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 మంది అభ్యర్థులకు ఆయనే ఖర్చు పెట్టారని చెప్పి ఒక రకమైన ఆరోపణ ఉంది. దాంతోపాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఆర్థిక వనరులన్నీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేటాయించారని చెప్పి చెప్తున్నారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ఒక ముద్రగడ పద్మనాభాని, అలాగే దాడిచెట్టి రాజా, అలాగే కురసాల కన్నబాబు, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ ఓటర్లను ప్రభావితం పనిచేసే దిశగా ఉంటే వీరికి సంబంధించిన ఆర్థిక అవసరాలను సమకూర్చడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహకరించారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా ద్వారంపూడిని కాదని అధికార యంత్రాంగం చేసే ఏ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ సచివాలయం నుంచి కావచ్చు ఎక్కడి నుంచి కానీ ఖచ్చితంగా ద్వారంపూడిని టచ్ చేసే పరిస్థితే ఉండదు. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాలుగా కూడా ఇన్ని అక్రమాలు జరిగినా కానీ అధికార యంత్రాంగం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతుందని చెప్పాలి. కొంతమంది అధికారులు మాత్రం ఖచ్చితంగా సహకరించారని చెప్పాలి. అంటే ప్రభుత్వంలో తన కీలక పాత్ర పోషించాడు. అక్కడ సీఎం పేషీ నుంచి సజ్జల నుంచి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే కనుక మొత్తం ఇక్కడి నుంచి అంతా సద్దుమణిగిపోయేది. ఒకవేళ అధికారులు ఆపే ధైర్యం చేసినా కానీ
అది పైనుంచి ఒక ఫోన్ కాల్ కానీ వచ్చిందంటే వెంటనే విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల పీడిఎస్ బియ్యం వచ్చినా కానీ ఖచ్చితంగా అటు చిత్తూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఎక్కడి నుంచి బయలుదేరినా కానీ పీడిఎస్ రైస్ బియ్యం బయలుదేరిందంటే, రైస్ లారీ బయలుదేరిందంటే ఖచ్చితంగా కాకినాడ రావాల్సిందే, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కావాల్సిందే. అలాగే గత 5 నెలలుగా కూడా నిరభ్యంతరంగా అంటే 24 గంటల పాటు ప్రతిరోజు కొన్ని వందల వేల టన్నుల పీడిఎస్ బియ్యం ఇక్కడి నుంచి తరలిపోయిందని చెప్పి ఆరోపణలు తినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు చేపట్టిన తనిఖీలు కావచ్చు, నాదెండ్లు చేస్తున్న కామెంట్లు కావచ్చు, మొత్తం అన్ని కూడా అవన్నీ నిజమని ప్రూవ్ చేసే దిశగా ఉన్నాయని చెప్పాలి. ప్రియ రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.